హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. పిల్లల కోసం ఈరోజు ఎగ్ ఫ్రైడ్ నూడిల్స్ చేస్తున్నాను. ఫస్ట్గా గిన్నెలో నీళ్ళు తీసుకొని అందులో కొంచెం సాల్ట్, 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని వాటర్ బాగా రోల్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఆ తర్వాత అందులో మనం ఏదైతే చేస్తున్నామో నూడిల్స్ యాడ్ చేసుకోవాలి. కానీ ఎగ్ ఫ్రైడ్ నూడిల్స్ కదా చేసేది, ఎక్కువసేపు బాయిల్ చేయకూడదు. నూడిల్స్ అనేది పొడి పొడిగా ఉండాలి. వేడి నీళ్ళలోంచి తీసిన వెంటనే ఒక్కసారి చల్ల నీళ్ళల్లో పెట్టండి నూడిల్స్ని. అవి అలాగే పొడి పొడిగా ఉంటాయి, ముద్దవ్వకుండా. ఇంతే. ఫస్ట్ నూడిల్స్ అనేవి మెత్తగా బాయిల్ చేసుకోకూడదు, ఎక్కువసేపు ఉంచకూడదు. మనకి టెక్స్చర్ ఎంతవరకు కావాలో అంతవరకు బాయిల్ చేసుకుంటే చాలు. చల్ల నీళ్ళలో అలా ఒక్కసారి ఉంచండి, పక్కన పెట్టేసేయండి, చల్లారిపోతాయి. ఇప్పుడు ఫ్రై కోసం ముందుగా ఒక కళాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసి 4 ఎగ్స్ తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఫ్రై చేసిన వెంటనే అది బాగా ఫ్రై అయ్యాక పక్కనే ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఆయిల్ సరిపోతే కొంచెం ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేడి చేసి అందులో కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కారానికి తగ్గట్టు యాడ్ చేసి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్డు ముక్కలు ఉంటే కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసేసి ఇందులో మనం వేయాల్సిన మసాలాలు ఇప్పుడు వేసేయాలి. సాల్ట్, కారం, ధనియాల పొడి, మ్యాగీ మసాలా, కొంచెం గరం మసాలా అన్నీ వేసి బాగా కలిపి సాల్ట్ ఇప్పుడే చూసేసుకోండి. ఇందులో ఫైనల్గా మనం ఫస్ట్ బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ యాడ్ చేసుకోవడమే. చూడండి ఎంత పొడి పొడిగా, ఎంత కలర్ఫుల్గా ఉందో. ఒక్కసారి డెఫినెట్గా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు ట్రై చేస్తారనుకుంటున్నాను. ప్లీజ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.